యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు, అలాగే ఉదయకాలపు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానిద్దాం, మనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చెయ్యదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ స్నేహితులారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినము దేవుడు మన కొరకై ఏర్పాటు చేసిన లేఖన భాగము, మనకి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉంటుంది, మనం పోరాడుతున్నది అంధకార సంబంధమైన వాటితో మనం పోరాడుతూ ఉన్నాం. అపవాదితో లేక శత్రువుతో మనం పోరాడుతూ ఉన్నాం. ఆయన మనకి అంతటి మీదను, శత్రువు బలమంతటి మీదను దేవుడు మనకు అధికారము ఇచ్చాడండి. యేసుప్రభు వారు సిలువలో మరణించి ఆయన తిరిగి లేచి మరణపు ముళ్ళును విరిచినప్పుడు ఆయన అపవాది మీద మనకి అధికారాన్ని ఇచ్చాడు. ప్రతి బలహీనత మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. అనారోగ్యం మీద అధికారాన్ని ఇచ్చాడు. ప్రియ సంగమా, మీరు ఈరోజు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో దేవునికి తెలుసు. కానీ మనం గ్రహించాలి, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్ప దేవుణ్ణి నీవు నేను కూడా కలిగి ఉన్నాం. కాబట్టి మనం వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి. వాక్యం మీద మనం ఆధారపడాలి. దేవుడిచ్చిన మాట మీద మనం ఆధారపడాలి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను. దేవునికి ఆ అథారిటీ, ఆ అధికారం ఉంది. అపవాదిని దేవుడు జయించాడు. అపవాదిని దేవుడు ఓడించాడు. అపవాదిని దేవుడు సిగ్గుపరిచాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనకి కూడా దేవుడు అదే అధికారాన్ని ఇచ్చాడు. ఒకవేళ అనారోగ్యం నిన్ను ఏలుబడి చేస్తూ ఉందేమో, ఒకవేళ ఈ లోకంలో సమస్యలు నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నాయేమో, ఒకవేళ నువ్వు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నావో దేవునికి తెలుసు. అలాగే ఈ మాటలు వింటున్న మనం కూడా గ్రహించాలి, మనకు దేవుడు 100%, 100% ఆయన అధికారం అంతటిని దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి ఆయన అధికారం చొప్పున మనం అపవాదిని జయించే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన నామం పేరట మనము ఏదైనా ఈ లోకంలో జయించగలిగే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ దినము దేవుడు మిమ్మల్ని అట్టి అనుగ్రహాన్నిచ్చి, అట్టి కాపుదలనిచ్చి దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. మీరందరూ హ్యావ్ ఏ నైస్ డే.